ఫాస్ట్. ఇంకా అండ్ అందరు ఎలా ఉన్నారు? సో, ఎర్నింగ్ చేస్తూ వర్క్ కోసం చాలా కష్టపడుతున్నారు కదా! మీకోసమే ఈ బెస్ట్ అనౌన్స్‌మెంట్ అండి. అండ్ ఈ ట్రిప్ అనేది మీకోసమే మేము అనౌన్స్ అనేది చేస్తున్నాము. యాహ్! 79,000 టార్గెట్ ఇచ్చారు. యెస్ ఇచ్చాము. అది కూడా మీకోసమే. సో, ఏ కంపెనీలో అయినా మనం వర్క్ చేస్తున్నాము అంటే మనకంటూ సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి అంటే ట్రిప్ అండ్ రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్. సో, మీకోసము ఈ తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీ అనేది ట్రిప్ అనేది అనౌన్స్ చేసింది. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కొద్ది జస్ట్ 3 మంత్సే ఉంది. మీరు ఎంజాయ్ చేయాలి అంటే 100% మీరు ఇప్పటి నుండి కష్టపడాల్సి ఉంటుంది. ఓకే. ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు ఈ ట్రిప్‌కి ఎంతమంది రెడీగా ఉన్నారు? చాట్ బాక్స్‌లో చెప్పేయండి ఎంతమంది రెడీగా ఉన్నారు. యాహ్! మధుశ్రీ గారు ఇంకా రిమైనింగ్ ఫాస్ట్ నాకు ఇంటరాక్ట్ అవుతే చెప్పడానికి అనిపిస్తుంది గదా! అండ్ ఎప్పటికి ఒక 1 మంత్ నుండి ఫ్రీలాన్సింగ్ ఏఐ నేర్చుకొని కొంచెం కష్టపడ్డారు గదా! చిల్ అవుదాం ఈరోజు. ఈరోజు సెషన్ మొత్తం చిల్. యాహ్! భవ్య గారు 100% అందరొస్తారు. వన్ థింగ్ ఇంకా నాతో పాటు మనతో సాయి కృష్ణ సార్ అండ్ బాలాజీ సార్ గూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు దీని గురించి చెప్పడానికి ముందు. వెయిట్. సాయి కృష్ణ సార్ అన్‌మ్యూట్ చేసుకోండి అండ్ వీడియో కూడా ఆన్ చేసుకోండి. బాలాజీ సార్ మీరు కూడా. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? హాయ్. గుడ్ ఈవెనింగ్. చాలా రోజుల తర్వాత ముగ్గురం మళ్ళీ మీ ముందడికొచ్చాము. అది కూడా మంచి సర్ప్రైజ్‌తో. గాయ్స్ ఇక్కడ మీకేంటంటే టార్గెట్ ఎక్కువ ఉంది. అంటే మీకేంటంటే ఆల్రెడీ ఐడియా ఉంటే మీరు ఎర్న్ చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఐడియా లేకపోయినా జీరో నుంచి స్టార్ట్ చేసినా అంటే ఈ రోజు జాయిన్ అయ్యి కూడా మీరు ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సింగిల్ డేలో కూడా మీకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతది. అది మీకు టార్గెట్ కూడా మేమేంటంటే ముగ్గురం డిసైడ్ అయ్యి మీకు చెప్పాము. టార్గెట్ కూడా చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు. మీకేంటంటే ఈ రోజుతో కలిపి 76 డేస్ అనేది ఇచ్చాం. డైలీ మీరు ₹1000 ఎర్న్ చేసినా మీరు అచీవ్ అయిపోతారు. అండ్ మీరేంటంటే ఆ ట్రైనింగ్స్ ఫాలో అవ్వండి. ట్రైనింగ్స్ ఫాలో అయ్యి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయిద్ది. అది పెద్ద టార్గెట్‌గా మీరు తీసుకోవద్దు. మీరు అక్కడే లూజ్ అయిపోతారు. నేను అచీవ్ చేయగలను, నేను సాధిస్తాను అనే సంకల్పంతో ఉంటే మీరు ఖచ్చితంగా ఎర్నింగ్ అనేది చేస్తారు. సో, ఆల్ ద బెస్ట్ గైస్. యెస్. యెస్. సాయి కృష్ణ సార్ మాట్లాడండి మీ దాంట్లో. ఓకే. హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ? నేను ఫస్ట్ టైం మాట్లాడడం. మీతో మీటింగ్‌లో చాలా రోజుల తర్వాత కనెక్ట్ అయ్యాను. మనకు కంపెనీలో ఏందంటే చాలా మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చాం ఇప్పుడు ట్రిప్ అనేది. చాలా మట్టుకు ఏంటంటే అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు ట్రిప్ గురించని. మనము చాలా తక్కువ టార్గెట్ కూడా పెట్టాము. దానికి ఈజీగా మీరు అచీవ్ చేయొచ్చు. దానికి మనం రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. సార్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇచ్చారు. మేడం కూడా ఇంతకుముందుకు ప్రీవియస్‌గా. ట్రైనింగ్స్ ఫాలో అయ్యి కూడా మీరు ఈజీగా అచీవ్ చేయొచ్చు. మనం పర్ డే లేదా వీక్లీ అయినా కూడా మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ అందరికి సింపుల్ అయిపోయింది. ఆల్రెడీ మంచి ట్రైన్ అయ్యారు అందరూ. ఆల్ ది బెస్ట్ గైస్. ఫైనల్లీ మన తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీకి స్పెషల్ ఏంటంటే ముగ్గురు సీఈఓస్ ఉండడం. అందులో గర్ల్ నేను ఉండడము. ఆహ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన కంపెనీ ఏంటంటే ఈ కంపెనీకి అసలు మిషన్ ఏంటి అంటే లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. ఫస్ట్ ఇక్కడ మీరు లెర్న్ చేయాలి. మీరు న్యూగా ఎన్రోల్ అయినా మీకు ఆల్రెడీ అఫిలియేట్ మార్కెటింగ్ పైన 1 ఇయర్, 2 ఇయర్స్ గాని ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మన స్కిల్స్ అనేవి అప్‌గ్రేడ్ చేసుకుంటేనే మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, అఫిలియేట్ మార్కెటింగ్ కానియ్యండి సర్వే అవుతాం. లేకుంటే చాలా అంటే చాలా డౌన్ అయిపోతాము. ఈ మన తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీ తెలుగులో వచ్చింది మెయిన్ అందుకే మేము తీసుకొచ్చింది కూడా అందుకే. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ మీరు లర్న్ చేస్తారు అండ్ ఎర్నింగ్ చేస్తారు. ఎలా ఎర్నింగ్ చేస్తారు? అఫిలియేట్ మార్కెటింగ్ త్రూ మీరు ఎర్నింగ్స్ అనేవి చేస్తారు. ఏ కంపెనీ అయినా ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫార్మ్ వస్తే మనం జస్ట్
లెర్నింగ్ చేయడానికే ఉంటది. అదే ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని ఎర్నింగ్ చేయడానికి ఉండదు. మన మెయిన్ కంపెనీ ఇక్కడ లర్న్ చేయొచ్చు అండ్ ఎర్న్ చేయొచ్చు. ఇది బెస్ట్ కంపెనీ. ఒక స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ మీకు అందరికి తెలిసే ఉంటది. ఆహ్, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌ని చాలా అంటే చాలా యూజ్ చేసుకుంటున్నారు. మీకు ఇంకా మీరు డిఫరెంట్ కంపెనీస్ ఇలాంటివి ఐడియా ఉండుంటే మీకు తెలిసుంటే మీకు అర్థమై ఉంటుంది. తెలుగు డిజిటల్ వరల్డ్ కంపేర్ చేసుకుంటే ఎంత బెస్ట్ అనేది ఇప్పటివరకి జస్ట్ వితిన్ 1 మంత్‌లోనే మంచి అవుట్‌పుట్ ఇస్తున్నారు. అఫిలియేటర్స్ కానివ్వండి అండ్ న్యూగా ఎన్రోల్ అయిన వాళ్ళు లర్న్ చేస్తూ వాళ్ళ స్కిల్స్ అనేవి ఎలా అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కటి మాకు షేర్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ట్రిప్ గురించి నేను మీకు అన్నీ చెప్పడానికి ముందు నా స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనబడుతుందా మీకు? సార్ స్క్రీన్ కనబడుతుందా? మీరు చెప్పండి. కనిపిస్తుంది. ఓకే. యాహ్! పోస్టర్ బానే కనబడుతుంది గదా! కనిపిస్తుందండి. అండ్ గ్రాండ్ లాంచ్ అరకు అండి. అరకు అండి లంబసింగి ఐడియా ఉండే ఉంటుంది. వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి వైజాగ్‌లో ఎంతమందున్నారు? మీరు ఆల్రెడీ నియర్ బై వైజాగ్‌లో ఉన్నవాళ్ళైనా కూడా ఈ అరకు మేమెందుకు రావాలి? మేమెందుకు చేయాలనడానికి మీకు లాస్ట్‌లో మీకొక మంచి క్లారిటీ ఇస్తాను. ఆ దగ్గర ఉన్న వాళ్ళకి అయినా కూడా. చెప్పండి ఒకసారి చాట్ బాక్స్‌లో గాని లేకుంటే అన్‌మ్యూట్ చేసే ఛాన్స్ లేదుగా. చాట్ బాక్స్‌లో చెప్పేయండి. ఎంతమంది ఉన్నారు? చాట్‌లో రెస్పాండ్ అవ్వండి అందరూ. లోకల్‌లో ఉన్నవాళ్ళు. సో, మీ ఏరియాలో ఎలా ఉంటుందో కూడా మనం చెప్తాం గదా! ఇప్పుడు. ఆల్రెడీ అరకు వెళ్ళినవారు చాలా మంది వెళ్ళే ఉంటారు. గైస్ మీకు డైరెక్ట్ అక్కడ అవ్వండి. చాట్ ఆప్షన్ న్యూ మెంబర్స్‌కి కనిపించదు. ఎందుకంటే అది హోస్ట్ వరకే కనిపిస్తది కాబట్టి డౌన్‌లో మీకు చాట్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి మీరు న్యూ చాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సార్ అక్కడ పోనీ మీకు అందరికి పెట్టేయండి. లైవ్‌లో పెట్టేయండి చాటు ఈరోజు. యాహ్! ఓకే. యాక్సెస్ ఇవ్వండి. యాక్చువల్‌గా హోస్ట్ మీకుందండి. ఒకసారి అది హోస్ట్ టూల్స్‌కెళ్ళి యాక్సెస్ ఇవ్వండి. డైలీ రిక్వెస్ట్ టు అలో మల్టిపుల్ ప్రెజెంటేషన్ డిక్లేర్. ఆల్ పెట్టేయొచ్చా? ఎవ్రీవన్ పెట్టేయండి. ఎవ్రీవన్. లేదు సార్ నాకు తెలిసి మీరే పెట్టాలేమో. అప్డేట్ పర్సనల్ మీటింగ్ అని ఉంది. ఒకసారి నాకు హోస్ట్ యాక్సెస్ ఇవ్వండి. నేను పెడతాను. ఎవ్రీవన్ పెట్టేస్తున్నా. ఎవరు అలా చేసేది? యాహ్! చాట్ ఓపెన్ అయిందా అందరికి? చాట్ గైస్ ఓపెన్ అందరూ అయిందా? ఇంటరాక్ట్ అవ్వండి. గైస్ అందరూ ఇంటరాక్ట్ అవ్వండి. మెసేజెస్ అందరూ పెట్టండి. యెస్. యాహ్! ఓకే. ఎవరెవరు ఉన్నారు? అందరూ యెస్ అని పెడుతున్నారు గానీ, దగ్గరలో ఎవరున్నారో చెప్పట్లేదు. అరక్కెళ్ళి ఎవరు వెళ్లారో చెప్పట్లేదు. ఆల్రెడీ ఈ ప్లేస్‌ని విజిట్ చేసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. గైస్ ఎవరు లేరా వైజాగ్ నుండి? యాహ్! శ్యామ్ గారు, కరుణ గారు యెస్. ఎలా ఉంటుందండి అక్కడ? నేను విజిట్ చేశా. ఓకే. యాహ్! కరుణ గారు అంటున్నారు చాలా బావుంటుందని. సో, ఇక్కడ మీరు ఆల్రెడీ వైజాగ్‌లో ఉన్న వాళ్ళే కావచ్చు, వెళ్ళే వాళ్ళే కావచ్చు, చాలా అంటే చాలా బావుంటుందండి. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేయాలనే ఉంటుంది. సో, మెయిన్‌గా మేము తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దగ్గరలో తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మనకి లాంగ్ డిస్టెన్స్ పెట్టి అక్కడ తీసుకెళ్ళి మీకివ్వాల్సిన తక్కువ బడ్జెట్‌లో ఏమంటారు చాలా మంది ఏం చేస్తున్నారంటే దూరం తీసుకెళ్ళి వాళ్ళు బడ్జెట్ అనేది తక్కువ పెట్టి మీకు ఇవ్వాల్సినవన్నీ ఇవ్వలేకపోతారు. మేమేం చేస్తున్నాం, మీకు కావాల్సిన బడ్జెట్ మేము పెట్టేసి మీకు లగ్జరీగా మీకు ట్రిప్ అనేది మేము ఎంజాయ్ చేపించడానికి ఈ దగ్గరలో పెట్టేసాము. సో, మీరు అందరితో కంపేర్ చేసుకోకండి. మన తెలుగు వాళ్ళ కోసం కాబట్టి మనం తెలుగు వాళ్ళందరం మంచిగా ఇంటరాక్ట్ అవ్వడానికి మంచి ప్లేస్ ఉంటదని మెయిన్‌గా అరకు సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ ట్రిప్‌కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే
79K చేయాలి. అది కూడా యాక్టివ్ ఇన్కమ్ అండి. పాసివ్ ఇన్కమ్ అస్సలు యాడ్ అవ్వదు. 79K చేయాలి. అది టైం పీరియడ్ వచ్చేసి సెప్టెంబర్ 15 టు నవంబర్ 30. 2 months 15 days ఉంది. ఈజీగా అంటే ఈజీగా చేయవచ్చు. ఇది ఎలా చేయాలి, మీరు ఎలా టార్గెట్ పెట్టుకోవాలి అనేది నేను ఇకపై మీకు లైవ్ సెషన్స్ అనేవి తీసుకుంటాను, చెప్తాను. దాంట్లో మీకు వరి అవసరం లేదు. న్యూగా ఎన్రోల్ అయినా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా మంచిగా చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ట్రిప్ గురించి. అండ్ మెయిన్ గా వచ్చేసి ఈ ట్రిప్ లో మీరు మీరు ఈ ట్రిప్ లో మీరు విజిట్ చేయడమే కాదు, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నా. జస్ట్ మీరు ఆ ట్రిప్ కి వచ్చేసి ఎంజాయ్ చేయడమే కాదు, మీకంటూ మంచి రికగ్నిషన్ అయితే ఉంటుంది. ఈ వైజాగ్ వెళ్ళంగానే అరకు. ఓకే ఓకే యా, నేను చెప్పనివ్వండి, తర్వాత మనం ఇంటరాక్ట్ అవుదాము. జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి మనము అందరం కలిసి ఎవరైతే మంచి అప్డేటర్స్ ఉంటారో, నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారో, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం థాట్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. అది కూడా లైవ్ టు లైవ్. అండ్ మీరు మమ్మల్ని మీట్ అవ్వచ్చు, మెయిన్ థింగ్. అండ్ కంపెనీ మా నుండి మంచి రికగ్నిషన్ తీసుకుంటారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇకపై మీరు ఇంకా ఎలా ఎదగాలి అనేది కూడా అక్కడ మీరు మంచిగా నేర్చుకోవచ్చు. అండ్ సెకండరీ వచ్చేసి మంచిగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారండి. 3 days 2 nights ఉన్నాయి. ఆ 3 days లో మేము మీకు చూపించాల్సిన ప్లేసెస్ అన్ని చూపిస్తాము, మీకు కావాల్సిన ఫుడ్ పెట్టేస్తాము. అండ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు ఉంటుందని థింక్ చేసేలా మేమైతే చేస్తాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ట్రిప్? అండ్ మేము మెయిన్ గా ఈ రోజు పోస్టర్ ఏంటి న్యూగా మీకు చెప్పాలనే కదా సార్, చెప్తారా మీరు? సాయి కృష్ణ సార్, అన్మ్యూట్ రావట్లే. ఎవరైతే ముందు 5 members అచీవ్ చేస్తారో వాళ్ళకి మంచి రికగ్నిషన్ అయితే ఉంటుంది, స్పెషల్ గా రికగ్నిషన్ ఉంటుంది. ఇది మేము చెప్పాలి అనుకున్నాము. ఎవరైతే ముందుగా 79,000 యాక్టివ్ కమిషన్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది ఇన్ ఢిల్లీ ఇన్ మీటప్. అన్మ్యూట్ చేయండి. యా ఓకే. మీ అందరికి రాలేదా? సార్ అన్మ్యూట్ చేసుకోండి. యా ఓకే, అన్మ్యూట్. సో అందరికి రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇచ్చేసాం. ఓకే. సో గైస్, మనకి ఏంటంటే ఇప్పుడు మన కంపెనీలో వచ్చేసి ఫస్ట్ టైం మన ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇది చాలా సక్సెస్ఫుల్ గా చేయాలన్నమాట మనందరం. సో దీనికి ఏంటంటే మీకు చాలా కంపెనీలో మీరు కంపేర్ చేసుకొని చూస్తే మనది చాలా బెటర్ గా ఉందన్నమాట. సో తెలుగు కమ్యూనిటీ కోసం మనం చాలా హెల్ప్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా తక్కువ టార్గెట్ ఉంది. సో మనకి ఇంకేంటంటే ఇక్కడ మీకు చాలా లగ్జరీగా చూపెడతాం అన్నమాట. మేము చాలా మంది ఏమో లోకల్ కదా, నార్మల్గా ఉంటుందేమో అనుకోవచ్చు. మేము చాలా లగ్జరీగా ప్లాన్ చేసాం. యాక్చువల్లీ ఇంకా మీకు చాలా సర్ప్రైజెస్ కూడా ఉంటాయి ముందు ముందు. సో మేము ఇంకా రివీల్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళందరూ గోవా అని, కేరళ ఇలా పెడుతున్నారు. సో మీరెందుకు ఇక్కడే ప్లాన్ చేశారని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మేము ఇందాక మేడం కూడా చెప్పింది. సో ఫస్ట్ టైం ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీలో ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు నార్మల్గా బేస్ స్టార్ట్ చేసి ఇక్కడ మనం వైజాగ్ ఎందుకు పెట్టామంటే ఎక్కువ తెలుగు పీపుల్ ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ టైం ఇంకా చాలా బెటర్గా ప్లాన్ చేస్తున్నాం ఇంకా. సో గోవా కానీ ఇంకా సర్ప్రైజ్ చాలా ఉన్నాయి. సో మేము ఫస్ట్ డిస్కస్ చేసాము. సో చాలా మంది ఏంటంటే లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. హౌసెస్ అని, స్టూడెంట్స్, జాబ్ చేసే పర్సన్స్ కూడా ఉంటారు. సో మనకి మెయిన్ వైజాగ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో దాన్ని మేము చాలా లగ్జరీ ఎలా ప్లాన్ చేస్తాము ఏంటి, సో మీకు అక్కడ ఎలాంటి ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి, హోటల్ కానీ, సో చాలా లగ్జరీగా చూపెడతాం అనమాట. సో అది సో ఇక మీకు ఏంటంటే టార్గెట్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. దానికి మీకంటూ ఒక రోడ్ మ్యాప్ ఉంది. సో మేము కూడా చెప్తున్నాం ట్రైనింగ్ లో కూడా. సో బాలాజీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మేడం కూడా చెప్తారు, సో నేను చెప్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్ గా వర్క్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎలా అచీవ్ చేయాలి ఏంటి అనేది. సో ఎవరైతే ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఈజీగా చేయొచ్చు. మనకు చాలా టైం ఉంది. సో ఆ టైంలో మీరు ఎలా చేయొచ్చు, ఒక టార్గెట్ పెట్టుకోవాలి మీరు ప్రతిదానికి. సో పర్ డే ఎంత చేయాలి ఏంటి ఆ టార్గెట్ అచీవ్ అవ్వడానికి. సో మీతో పాటు మీ టీంని కూడా బిల్డ్ చేయాలి. వాళ్ళు కూడా మీతో పాటు ట్రిప్ రావడానికి
మీరు హెల్ప్ చేయాలి వాళ్ళకి. సో మీరొక్కరు చేయడమే కాదు. సో అలా అందరికీ మీరు గైడ్ చేస్తూ మీరు మీ టీమ్‌ని బిల్డ్ చేస్తూ మీరు టార్గెట్స్ అనేవి అచీవ్ చేయాలి. సో దానికి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బాలాజీ సార్ గాని, శిరీష మేడం గాని నాకు కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సెషన్‌లో మీరు చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. యాహ్! ఓకే. అండ్ కంపెనీకి డ్రాబ్యాక్ వచ్చేసి మీకు విత్డ్రాల్ వేసేటప్పుడు కంపెనీ నేమ్ రావట్లేదు కదా. వితిన్ 3 days లో మీకు కంపెనీ నేమ్ రాబోతుందండి. సో కంపెనీ అకౌంట్ వస్తుంది. దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. టాప్ అవును. అఫిలియేటర్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. మీకు సపోర్ట్ టీమ్ నెంబర్ మేము ఆల్రెడీ పెడతామండి. ఈ రోజు మీకు పెట్టేస్తాం. అండ్ గుడ్ సపోర్ట్ టీమ్ అండ్ కంపెనీ అందరు పెట్టేస్తున్నారు. అవును అందరు. యా. సో ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి రేపటి నుండి మీకు అఫిలియేట్ మార్కెటింగ్ లైవ్ సెషన్స్ జరుగుతాయండి. పిన్ టు పిన్ మేము ఎలా చేస్తున్నాము అంటే టాప్ ఎన్నర్స్ కానివ్వండి, నేను కానివ్వండి, బాలేజ్ సార్ కానివ్వండి, అందరు ఎలా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో అది కూడా మీకు పిన్ టు పిన్ చెప్తాము. మీరు టార్గెట్ ఎలా కంప్లీట్ చేయాలో కూడా చెప్తాము. మీరు మీతో పాటు ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా ఎలా ఎర్నింగ్స్ చేపియాలో మీతో కూడా మేము చేపిస్తాం. మ్యామ్ టార్గెట్స్ కంప్లీట్ చేస్తే మ్యారీడ్ వాళ్ళు ఎలా రావాలి, సింగిల్ గా రాలేదు కదా. విజయ్ గారు దీని గురించి మేము ఆఫ్టర్ ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పేస్తాం. ఇంకా టైం ఉంటుంది కదా. మీరు టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇంకా 30 days టైం ఉంటుంది. ఆ టైం పీరియడ్ లో మీకు కావాల్సిన విధంగానే మేము ఫేవర్ చేస్తాం. ఇప్పటికీ అలానే చేస్తున్నాం, ఇకపై కూడా అలానే చేస్తాం. మెయిన్ ఇక్కడ అఫిలియేటర్స్ హ్యాపీగా ఉండాలి. ఆల్రెడీ ఇప్పుడు ఎన్రోల్ అయిన వాళ్ళు లర్నింగ్ చేయడానికి హ్యాపీగా ఉండాలి. అండ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మెయిన్ థీమ్ అది అదే. తెలుగులో ఒక ప్లాట్ఫామ్ ఉంది అంటే అది తెలుగు డిజిటల్ వరల్డే అయి ఉండాలి. గైస్ ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే చాలా మంది మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు అండ్ చాలా మందికి ఇంకా ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ కాలేదు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు ఎర్న్ చేస్తున్నారు, మీరు ఎందుకు Thank you. ఎర్న్ చేయలేకపోతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కామెంట్ కూడా వచ్చింది, అంటే 10 days జాయిన్ అయ్యారు, 10 days లో మీరు ఏం చేశారు, 10 days జాయిన్ అయ్యి మనీ ఎర్న్ చేయలేదు అంటున్నారు. అంటే 10 days లో మీరు ఏం చేశారు అనేది ఒకసారి మీరే ఆలోచించండి. మీరు ఏ వీడియోస్ చూశారు, చూసింది ఏదో టైం పాస్ గా చూసారా, లేకపోతే ఇంప్లిమెంటేషన్ చేశారా, లేకపోతే వదిలేసారా, మీరు ఒకసారి మీకే ఆలోచించుకోండి. అండ్ ఈ ట్రైనింగ్స్ ఏంటంటే నేను చెప్పిన ప్రతి వీడియో అనేది అది మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే. అంటే యాక్చువల్గా అది సోది ఉండదు దాంట్లో. ప్రతి వీడియోలో చూడండి ప్రాక్టికల్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రాక్టికల్ అంటే నేను స్క్రీన్ షేర్ చేసి చూపించడం అనేది మీకు ఎక్కువ ఉంటుంది. 40 minutes వీడియో అయినా లేకపోతే 30 minutes వీడియో అయినా నేను తక్కువసేపు మాట్లాడతాను. ఎందుకు తక్కువసేపు మాట్లాడతానంటే మనకి సోది ఉండకూడదు అండ్ ఏంటంటే మనకి పాయింట్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషనే ఉంటుంది. ఎందుకంటే మిస్గైడ్ అవ్వకూడదు. ఏదో థియరీ చెప్పేసి పక్కెళ్ళిపోదామని చూడకూడదు. ఎందుకంటే మిమ్మల్ని ఎర్న్ చేయమంటుంటే ఎందుకు ఎర్న్ చేయమంటున్నాం అంటే మాకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. మీరు ఎర్న్ చేస్తేనే కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఎర్న్ చేయలేదు, దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మీరు ఎర్న్ చేస్తేనే మాకు కూడా ప్రాఫిట్ ఉంటుంది అండ్ మేమేంటంటే ఎక్స్ట్రాగా ట్రైనింగ్స్ అనేవి మీకు ఇవ్వగలం. అండ్ ఆ రెవెన్యూని మేము ఇట్లా ట్రిప్స్ లాగా కానీ లేకపోతే మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యేదట్టే మేము చేయగలం. సో ఎవరైనా జాయిన్ అయినా సరే ఒకసారి ఎర్న్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ట్రైనింగ్స్ అన్ని ఫాలో అవ్వండి అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయండి. అండ్ నేను మీకు వాట్సాప్లో కూడా నా నెంబర్ అనేది ఇస్తున్నాను. మీకు ఏ చిన్న డౌట్ అయినా మీరు ఎవరి కింద జాయిన్ అయినా సరే నేను అందరికీ డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు నా వాట్సాప్ కూడా హ్యాంగ్ అయిపోతుంది, అన్ని మెసేజెస్ వస్తున్నాయి, అన్ని రిప్లైస్ ఇస్తున్నాను. అండ్ నేను ఏం చేస్తున్నానంటే ఇండివిజువల్గా జూమ్లో కూడా కనెక్ట్ అవుతున్నాను చాలా మందికి. ఇప్పుడు ఇంతమందికి స్టూడెంట్ ఆఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, గూగుల్ జెమినై స్టూడెంట్ ఆఫర్ అనేది అసలు ఇంతమందికి నాకు తెలిసి ఎక్కడ వచ్చి ఉండదు. ఏ కాలేజీలో కానీ లేకపోతే ఏ యూనివర్సిటీలో కానీ ఇంతమందికి అయితే ఎక్కడ ఫ్రీ ఆఫర్ 1 year అనేది వచ్చి ఉండదు. చాలా మందికి దాదాపు ఒక 50 members పైనే వచ్చింది. సో ఏంటంటే దాంట్లో దాదాపు 30 members పైకే నేను హెల్ప్ చేశాను. హెల్ప్ చేయడం అంటే ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడం. దానికి నేను ఎంత టైం తీసుకున్నానో చూడండి. నేను వీడియో చెప్పినా సరే వీడియో ఫుల్గా చూడరు చాలా మంది, చూడకుండానే చిన్న చిన్న డౌట్స్ అనేవి అడుగుతారు.
సో ఏంటంటే మీకు ఆ వీడియోస్ ఎందుకు ఇస్తున్నామంటే అది అందరికీ హెల్ప్ అవ్వటానికి. ఎట్ ఏ టైమ్ మీకు హెల్ప్ అవ్వటానికి వీడియో స్టార్టింగ్ ఒక 2 మినిట్స్ చూస్తున్నారు, వదిలేస్తున్నారు. చాలా మందికి నేనేంటంటే ఇష్యూస్ అని క్లియర్ చేశాను. సో మీరేంటంటే ట్రైనింగ్స్ అన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎర్నింగ్ అదే వస్తది. 1 డేలో రాదు, 2 డేస్‌లో రాదు, 1 వీక్‌లో కూడా రాదు. మీకేంటంటే తర్వాత నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఫస్ట్ ఏంటంటే మీరు లెర్నింగ్ చేసుకోండి. లెర్నింగ్ చేసుకున్న తర్వాత వాటిల్ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయండి. అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ న్యూగా సో ఎన్రోల్ అయిన వాళ్ళు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. రేపటి నుండి నేను మీకు లైవ్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి పిన్ టు పిన్ రోడ్ మ్యాప్ అనేది ఇచ్చేస్తాను. సో న్యూగా ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా మీరు అచీవ్ అవ్వచ్చు. మీరు కూడా మాతో పాటు మమ్మల్ని మీట్ అవ్వచ్చు. మీరు కూడా ట్రిప్‌కి రావచ్చు. ఓకేనా? ఎవరు కూడా నెగెటివ్‌గా ఏమంటారు? మీ థాట్ అనేది ఎంత పాజిటివ్‌గా ఉంటే మీరు మమ్మల్ని రీచ్ అవుతారు. అంటే ప్లేస్ దగ్గరనని అది తీసేయండి. మంచి ప్లేస్ ఏ ప్లేస్ అయినా కూడా మనమందరం మీట్ అవుతాం. ఏ ప్లేస్ అయినా కూడా మీకు మంచి రికగ్నిషన్ ఉంటుంది. మంచి ట్రోఫీ వస్తుంది. అండ్ మీరు మాతో పాటు మీ థాట్స్ అనేవి మాతో చెప్పుకుంటారు. మేము కూడా మా విజన్ ఏంటో మీకు చెప్తాము. అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాము. అండ్ మేమే కాదు మన దాంట్లో మంచి మంచి అఫిలియేటర్స్ ఉన్నారండి. లైక్ సమ్రీన్ గారు, ధనంజయ్ గారు, మురళి గారు అండ్ అనుష గారు, ఇంకా ప్రియ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిని మీరు మీట్ అవ్వచ్చు. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి కూడా మీరు తీసుకుంటారు. నాకు అందరి నేమ్స్ రాలేదు. మంచి అఫిలియేటర్స్ ఉన్నారు. వాళ్ళని మీరు మీట్ అవ్వచ్చు. ఓకేనా? న్యూగా ఎన్రోల్ అయిన వాళ్ళకి చెప్తున్నా ఇది మెయిన్‌గా. అస్సలు మీరు అరే! నేను ఇప్పుడే అయ్యాను. నేను చేయలేను అనుకోకండి. యాహ్! ఓకే అండి. చేయలేనని అస్సలు అనుకోకండి. న్యూగా ఎన్రోల్ అయిన వాళ్ళైనా కూడా ఇప్పటి నుండి ఇంకా 1 మంత్ తర్వాత ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా టార్గెట్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. నేను మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ థాంక్ యూ. మాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. యాహ్! ఓకే. అండ్ ఇంకోటి మీరు ఈ లైవ్ సెషన్ మీ ముగ్గురు సీఈఓతో ఉంది. అండ్ అందరూ ఒక్కసారి మీ ఏమంటారు? వీడియో అనేది ఆన్ చేసుకోండి. ఒకటి స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. మంచిగా ప్రమోషన్‌కి యూజ్ అవుతుంది. ఫాస్ట్. మనము మనము లైవ్‌లోకి జూమ్ మీటింగ్‌లోకైనా మన ఫేస్‌తో లైవ్‌లోకి వస్తేనే మనం ఈ సోషల్ మీడియాలో ఎర్నింగ్స్ అనేవి చేయగలుగుతాం. ఫస్ట్ మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓ అమ్మాయి అయినా, ఎవరైనా నథింగ్. ఈ జనరేషన్‌లో అసలు మేల్, ఫీమేల్ అనేది లేనే లేదు. సో, అందరూ ఎవరున్నారో ప్రతి ఒక్కరు వీడియో ఆన్ జేసుకోవాలి. అండ్ మీరు లైవ్ స్క్రీన్ షేర్ గైస్ అనేది చేసుకొని, రికార్డింగ్ చేసుకొని గైస్ చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీరందరూ కామెంట్ అనేది చేయండి. అంటే నేను ఎర్న్ చేస్తాను. నేను ఎర్న్ చేస్తానని కామెంట్ చేయండి. అంటే మీరేంటంటే ఇప్పటి నుంచే నేను గైడ్ ఇనిషియేషన్ చేస్తాను అనేది మీ తీసుకోండి. అందరికి 100%. శిరీష మ్యామ్ ఏంటంటే మీకు గైడ్ చేస్తారు. అఫిలియేట్ మార్కెటింగ్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. మీకేంటంటే స్టార్టింగ్ నుంచి, బేసిక్స్ నుంచి మళ్ళీ కవర్ చేస్తారు. సో, అందరూ కామెంట్ అయితే చేయండి. నేను ఎర్న్ చేయగలను, నేను ఎర్న్ చేస్తాను అని కామెంట్ అయితే చేయండి. ఇనిషియేషన్ తీసుకోండి. ఎక్కడ మీరు హైడ్ అవ్వద్దు. అంటే నేను కామెంట్ చేస్తే వేరే వాళ్ళు చూస్తారా? యాహ్! అని సంఘ అట్లా గారు. యాహ్! మా ఫేస్ వేరే వాళ్ళకి కనపడతదా అని అట్లా ఊహించుకోకూడదు. మన ఐడెంటిటీ అనేది మనం చూపిస్తా ఉండాలి జనాలకి. ఇప్పుడు రేపు మీరు నలుగురితో మాట్లాడాలి. అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ఒక 4 మెంబర్స్, ఒక 10 మెంబర్స్‌తో మీరు మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతారు? మీకు షై అనేది తీసేయండి. మీరు హౌస్ వైఫ్స్ అయినా, లేకపోతే టీచర్స్ అయినా, ఎవరైనా స్టూడెంట్స్ అయినా సరే ఫస్ట్ అది తీసేయండి. అది తీసేసి ఆ ఈరోజు మీరు వరల్డ్ నుంచి బయటికి నార్మల్‌గా రండి. వీడియో ఆన్ చేసుకుంటున్నారు. రేపటి రోజున మా చేతిలో మీరు ట్రోఫీ తీసుకుంటారు. ఒక మంచి నేమ్ వస్తుంది తెలుసా? ఎంత బావుంటుందో ఆ ఫీలింగ్. ప్రతి ఒక్కరు ఆ ఫీలింగ్ అనేది ఎంజాయ్ చేయాలి. అసలు లైఫ్‌లో ఒక అచీవ్‌మెంట్ అనేది ఉండాలి. మెయిన్‌గా మీరు కొందరు ఫీల్ అవ్వకండి. నాకేమనిపిస్తదంటే ప్రతి ఒక్క అమ్మాయి ఒక అచీవ్‌మెంట్ అనేది తీసుకోవాలి. అది మన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క అమ్మాయి మన కంపెనీలో మాతో మీరు తీసుకోవాలి. థాంక్ యూ. యాహ్! ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ. 77 మెంబర్స్. చూద్దాం ఎంతమంది అవుతారో, ఎంతమంది వస్తారో. అస్సలు డీమోటివేట్ అవ్వకండి. మోటివేట్ చేయడానికి డైలీ నేను మీ ముందుకొస్తూనే ఉంటా. కొంచెం చిల్ అవుతా. ఇచ్చే నాలెడ్జ్ ఇస్తాను. మీరు ఎర్న్ చేసేలా చేస్తాను. మీటింగ్ సిస్టర్ థాంక్ యూ. యాహ్! స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నారా?
మెయిన్ గా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. అది మీకు ప్రమోట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. మెయిన్ గా మీ ఫేస్, మీరున్న ఫేస్ తోని మీరు తీసుకుంటే జెన్యూనిటీ అనేది వస్తుంది. మేము లర్న్ చేస్తున్నాము, కంపెనీ ఆపర్చునిటీ ఉంది, మేము ఇక్కడ ట్రిప్స్ కూడా వెళ్తాము, మాకంటూ రికగ్నిషన్ ఉంటుంది, మేము ఇక్కడ జస్ట్ ఎర్నింగ్సే కాదు మా ఐడెంటిటీ షో ఆఫ్ చేసుకుంటాము. తెలుగు డిజిటల్ వరల్డ్, తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీ ఎవరిదో కాదు, తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీ మనది. చెప్పండి, తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీ ఎవరిది? మీది. మీరు సక్సెస్ అవుతేనే మీతో పాటు హ్యాపీగా మేము అవుతాం. ఎవరిది తెలుగు డిజిటల్ వరల్డ్ కంపెనీ? ఎస్, ప్రసీల గారు మీది. వెల్కమ్. ఎస్, దట్స్ ద స్పిరిట్. థ్యాంక్ యూ ఆల్. ఒక స్మాల్ వీడియో నేను రికార్డింగ్ చేసుకుంటున్నా. అందరు ఎర్నింగ్ చేస్తారండి, అందరితో నేను చేపిస్తాను, నా హామీ. ట్రిప్ కి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ట్రిప్ కి వచ్చే వరకు నేను ఏమన్నావు శిరీష అని నన్ను అనండి. బట్ వన్ థింగ్, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు ఫాలో అవ్వాలి అంతే. చెప్పింది ఫాలో అయ్యి చేయకుంటే ఏం రాదు. ఈ రోజు చెప్పింది మనం ఈ రోజు చేస్తేనే వస్తుంది. వా, మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, థ్యాంక్ యూ. సెషన్ ఏం చేయనా మరి? బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ చెప్పండి ఒకసారి. యాక్చువల్లీ మీ అందరికి అన్మ్యూట్ ఇస్తే బాగుండేది ఈ రోజు. నెక్స్ట్ టైం చూసుకుందాం, మనం ఇంటరాక్ట్ అవుతూనే సెషన్స్ కండక్ట్ చేసుకుందాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ గైస్. బాయ్.